నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. రైట్, ఇక షర్మిలకి ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ కూడా పూర్తిగా వార్తలు వైరల్ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎప్పుడైతే అన్నవదిలిన బాణాన్ని అంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటూ తిరిగిన షర్మిల ఇప్పుడు అన్నకే బాణం పొడిచిన షర్మిల అంటూ కూడా వార్తలు వైరల్ అవుతాయి. సో ఇదే నేపథ్యం మొత్తం కూడా క్లియర్గా చూసుకున్నట్లయితే అన్నకి రాజకీయాల్లో అన్న రాకముందు ఏ విధంగా షర్మిల సపోర్ట్ చేస్తుందో మనందరికీ కూడా తెలుసు. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఏ విధంగా అన్నకి వెన్నుపోటు దారులుగా ఉంటూ అదేవిధంగా బాణం పొడుస్తుందో కూడా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఇటు వైసీపీ నేతలు అదేవిధంగా ఇటు షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఉన్న విభేదాలు కూడా మనందరికీ కూడా తెలుసు. సో వాళ్ళిద్దరికీ కుటుంబ రాజకీయాలు అదేవిధంగా ఆస్తి తగాదాలు ఉన్నాయంటూ కూడా మనందరికీ కూడా తెలుసు. సో ఇదే నేపథ్యాన్ని పక్కన పెడితే తెలంగాణలో వెలిసిన తెలంగాణ కోడళ్ళు అంటూ వెలిసిన షర్మిల కొన్ని రోజులు పార్టీ నడిపి కొన్ని రోజులు కేసీఆర్ మీద అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్ చేస్తే ఆ తర్వాత పార్టీని కూడా పూర్తిగా అయిపోచ్చే టైంకి వచ్చేసరికి షర్మిల ధర్నాలు చేసి ప్రజల పక్షం నిలబడి అందరితో కూడా ఉంటూ పాదయాత్ర చేసి దాదాపు ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా తన వాక్చాతుర్యంతో 5,000 కిలోమీటర్లు నడిచి షర్మిల ఏకదాటిగా తను ఏ విధంగా ప్రసంగించిందో తన వాక్చాతుర్యంతో ప్రజల్ని ఆకట్టుకుందో కూడా మనందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ బిడ్డగా వైఎస్ఆర్ వాస్త్రాలుగా తను వచ్చారంటూ కూడా షర్మిల ఇటు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తిగా టీ కాంగ్రెస్ను కూడా నడిపింది. వైఎస్ఆర్ టీ కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తిగా నడిపింది. సో ఆ తర్వాత రాజకీయాల ప్రోద్బలంతో తను డీకే శివకుమార్ తను పిలిపించి మాట్లాడుతున్న ద్వారానో మరి ఎలాగో పూర్తిగా అందరికీ కూడా తెలిసిన నేపథ్యం ఇది. తను పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్ వారసురాలంటూ కూడా షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించే పనిలో కూడా తను ఉంది. పిసిసి చీఫ్గా కాంగ్రెస్ పార్టీని నడుపుతా ఉంది. సో ప్రజలందరికీ కూడా ఇప్పుడు తెలియాలి, అసలు జగన్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వేరు, అసలు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు. వైఎస్ఆర్ వారసులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నేను నడుపుతున్నాను. ఇది కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్. వైఎస్ఆర్ ఆకాంక్షలు, వైఎస్ఆర్ యొక్క కోరికలు, వైఎస్ఆర్ ఏమైతే చేయాలనుకుంటున్నారో తన ఆశయాలు అని కూడా నేను నెరవేరుస్తాను. ఇది నా ఆశయం అంటూ కూడా షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి కూడా చేరువైంది. దాదాపు కూడా మెజార్టీ ఓట్లను కూడా తను స్వాధీనం చేసుకుంది. అంటే సీట్లు గెలవకపోయినా కానీ ఓట్లు మాత్రం దానికి దాదాపు కూడా వచ్చినట్లు కూడా తను చెప్తున్నారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని తను పూర్తిగా ఇటు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాటలు తోటాలు పేలుస్తూ జగన్ రెడ్డి అని సంబోధిస్తూ తను చేసిన తప్పులన్నింటినీ అదే మద్యపాన నిషేధం కానీ అదేవిధంగా సిపిఎస్ కానీ ఉద్యోగాల వినియోగం కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఇట్లన్నింటినీ కూడా తూట్లు పొడుతూ షర్మిల ఏ విధంగా మాట్లాడిందో కూడా మనందరికీ కూడా తెలుసు. సో అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ సాధారణంగా విభేదిస్తూ విమర్శలు చేస్తూ వస్తూ ఉండడం కూడా సహజం. బట్ ఇక్కడ ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత కూడా షర్మిల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీదే మళ్ళీ టార్గెట్ చేస్తూ వస్తుంది అంటూ కూడా వస్తుంది. ఇప్పుడు తాను విభేదించాల్సింది అధికార పార్టీ అంటే కూటమి పార్టీని, తెలుగుదేశం పార్టీని విభేదించి తెలుగుదేశం పార్టీ మీద తను మాటలు తూటాలు పేల్చాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయినా కానీ రివర్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీని తను టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉండడం అనేది ఒక హాస్యాస్పదంగా వైసీపీ నేతలందరూ కూడా చెప్పుకుంటున్నారు. సో ఆమె టార్గెట్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మాత్రమే, ఇటు కూటమితో కాదు. కూటమితో నిన్న జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ టచ్లో ఉన్నారు చంద్రబాబు కంటూ కూడా ఏవైతే హాట్ కామెంట్స్ నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారో సో షర్మిల కూడా అందుకే ఇటు చంద్రబాబుని ఏమీ అనట్లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఆ వైసీపీ నేతలు అందరూ కూడా ఇదే మీ క్లాస్ ఛాన్స్, ప్రజలు నమ్మాలా వద్దా అనేది కూడా మీకు లాస్ట్ ఛాన్స్. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి మీద కాదు, ఇటు చంద్రబాబు నాయుడు మీద మీ టార్గెట్ ఉంచండి. చంద్రబాబు నాయుడు మీద మీ టార్గెట్ ఉండాలి. చంద్రబాబు ఏం తప్పులు చేసినా, ఏం మాట్లాడుతున్నా, ఆయన ఏమి చేస్తున్నా కానీ ప్రజల పక్షాన్ని మీరుండి ప్రజా గొంతుకు నిలవాలి. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎందుకు టార్గెట్? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి మీరు, మీ అమ్మే విజయమే మీ తల్లిగారే కారణం అంటూ కూడా వైసీపీ నేతలు అంటున్నారు. సో ఏది ఏమైనా కానీ ఇప్పటికైనా షర్మిల వైఖరి మార్చుకోవాలంటూ కూడా ఇటు వైసీపీ నేతలందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం మరి షర్మిల యొక్క ఇప్పటికైనా తన వైఖరి ఏంటో తను మార్చుకుంటారా లేదా అనేది కూడా మనం చూడాలి. ఎటకెలకైతే షర్మిల యొక్క టార్గెట్ అనేది జగన్మోహన్ రెడ్డి మాత్రమే, దాన్ని గద్దె దించాలి. సో దించారు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది కూడా షర్మిల చూసుకోవాలంటూ కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. సో వైసీపీ కార్యకర్తలు కూడా ఇదే అనుకుంటున్నారు. సో ఎప్పటిదాకైతే వైఎస్ఆర్ని జగన్మోహన్ రెడ్డిని ప్రేమించిన నాయకులందరూ కూడా షర్మిలని ప్రేమించారు. షర్మిలతో కూడా మంచిగానే ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు షర్మిల వేరే పార్టీకి అధినేతగా ఉండటం వల్ల
ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా షర్మిల మీద విభేదిస్తూ షర్మిలని ఒక వైఎస్ఆర్ వారసులు కాదు, ఎవరికో ఇదయ్యావు అంటూ కూడా ఏ విధమైన భాషను వాళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా మనందరూ కూడా తెలుసు. సో ఇంత జరుగుతున్నా కానీ అంటే ఇటు వైసీపీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తిగా విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని వదిలేసేసి ఇప్పుడు చంద్రబాబు మీద టార్గెట్ చేయాలి, చంద్రబాబు చేసే అంశాలన్నీ లేవనెత్తాలి అన్నట్లు కూడా షర్మిల మీద ఇటు వైసీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం మరి ఈ యొక్క ఛాన్స్ని ఆమె నిలబెట్టుకుంటారా అనేది కూడా చూడాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు ఇండియా కూటమితో కలిస్తే మళ్ళీ షర్మిలకి చెక్ పెట్టేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. షర్మిల మనుగడ ఏమవుతుంది, నెక్స్ట్ ఆమె ఏ పార్టీలోకి వెళ్తారో, మళ్ళీ సొంత పార్టీని ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. స్టెప్